సందేహమేలా సంశయమదేలా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలోని వ్రేలు తాకించి చూడు సందేహమేలా సంశయమదేలా. ఎడారిలో ప్రవాహములు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హెబ్రీ 10:38. అనుకునేవి కనబడేవి తరచుగా విశ్వాస స్థానమును తీసుకుంటున్నాయి. సంతోషకరమైన అనుభవములు క్రైస్తవ జీవితమందలి కొన్ని భాగములు, అయినా అవి పూర్తిగా మన జీవిత అనుభవములు కావు. శ్రమలు, పరీక్షలు, పోరాటాలు మన మార్గమందుండి తీరతాయి. అవి మన దురదృష్టములు కావు కానీ మన క్రమశిక్షణకు అత్యవసరమైన పరికరాలు. మన ప్రభుని ఎదుట మనము విధేయులముగా జీవించుచున్న ఎడల ఎన్ని అవకతవకలు వచ్చినా ఆయన మనలో నివసిస్తున్నాడని మరవకూడదు. చాలామంది ఇక్కడే పొరబడుచున్నారు. వారు అనుకునుచుండుటను బట్టే గాని విశ్వాసం బట్టి ఆయన వారిలో నివసించుచున్నాడని నమ్మలేకున్నారు. ఒక విశ్వాసి తనలో నుండి దేవుడు వెళ్ళిపోయిననుకునెను. ఆయన కనికరము ఆమెకు కనబడకున్నట్లుండెను. 6 వారాలు అట్లుండెను. ఆ తరువాత ఆమెకు పరలోక స్వరం ఇట్లు వినబడెను, క్యాథరీను, ఇంతకాలం వరకు నా కొరకు నీవు బయట వెతికితివి కానీ నేను లోపలనే ఉండి నీ కొరకు కనిపెట్టుచున్నాను. నీ ఆంతర్యంలో నేనున్నాను గనుక అక్కడ నన్ను కలుసుకో. దేవుని సన్నిధి ఉండుటకును నీ భావమునకు తేడా కనుగొనుము. మన ఆత్మ నిరాశతోనూ ఏకాంతంగానూ ఉన్నప్పుడు మన విశ్వాసము, ప్రభువా నేను నిన్ను చూచటలేదు, నీవున్నట్లు నాకు రుజువు లేదు, అయినా నీవు నీ కృపతో నాలోనే ఉన్నావు, నేనెక్కడ ఎలాగున్నానో అక్కడే నీ ఉన్నావని చెప్పగా వినినచో ఎంత మేలు. నీవెక్కడున్నావు, పొదకాలినట్లు కనబడకపోయినను అది కాలుచున్నదని మరలా మరలా చెప్పుము. నేను నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది. నీ మనసులో నీవనుకున్న దానికంటే దేవుని వాక్యమును దాని శక్తిని దృఢంగా నమ్ము. నీ బండ క్రీస్తే. పోటుపాటులు గల సముద్రం నీదే గాని ఆ బండ అచంచలమైనది. క్రీస్తు సంపూర్ణం చేసిన కార్యం మీద, నీతి మీద నీ దృష్టి నిలుపు. యేసు వైపు చూచి నమ్ము, జీవించు. నికరమైన విశ్వాసమునందు ఆనందింపలేనప్పుడు విధేయతతో కూడిన విశ్వాసమును బట్టి జీవింపగలను.